అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా సార్ వీడిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్ట్రీట్స్ ఆఫ్ గోదావరి. ఇవాళ నేను మా ఫ్రెండ్ గారు వచ్చేసి కోనసీమలో ఉన్న ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేసుకుందాం. హాఫ్ ట్యాంక్ అయితే పెట్రోల్ కొట్టించేసాము. మన రైడ్ వచ్చేసి కోనసీమ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. చలో ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం మనం అయితే కొమ్ముడిని దాటేసాం. నీలద్రిపురం అయితే ఎంటర్ అవుతున్నాం. మనమున్న లొకేషన్ నుంచి వాడపల్లికి 70 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉంది. మనమైతే నీలద్రిపురం అయితే ఎంటర్ అయిపోయాం. ఊరిని కొత్త అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో తెలీదు. చేసే మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోతాయి. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను గాయస్, ఆడు అడ్డొచ్చేస్తాడని. అక్కడి నుంచి హార్న్ కొట్టుకుంటూ వస్తే ఆడ అలా నన్ను కాదన్నట్టే వచ్చేసాడు రోడ్డు మీదకి. సర్లే ఆడి గురించి చూద్దులేండి. మన రైడ్ అయితే మనం కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం అయితే నీలద్రిపురం అయితే ఉన్నాం. ఇంకా నీలద్రిపురం నుంచి వాడపల్లికి ఒక 64 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. మనం వచ్చేసి ఇలా రైట్ సైడ్ తిరిగితే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం. మనం వచ్చేసి అలా వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ తిరిగి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనమైతే నిడదవోలు అయితే వెళ్ళిపోతాం. మామూలుగా గూగుల్ మ్యాప్ వచ్చేసి ఇలా తాడేపల్లిగూడెం టు రావులపాలెం హైవే అయితే చూపిస్తుంది. కాకపోతే మాకు ఇలా షార్ట్ కట్ తెలుసు. మా ఊరు నీలద్రిపురం నుంచి నిడదవోలుకి అయితే ఒక 20 కిలోమీటర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్డు చూసారా, మొత్తం గతుకులు గతుకులు. మనమైతే వచ్చేసి అప్పారపేటలో ఉన్నాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయిన గతుకుల రోడ్డు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దాకా అలాగే ఉంటుంది. ఈ రోడ్డు మళ్ళీ బాగానే ఉంది. మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే కోరమాడి, మళ్ళీ ఇటు నుంచి రైట్ సైడ్ తిరిగినా మళ్ళీ తాడేపల్లిగూడెం వెళ్ళిపోద్ది. మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మనం మాధవరం ఊళ్ళోకి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడైతే మనం అయితే మాధవరం ఊళ్ళో అయితే ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ మాధవరాన్ని మిలిటరీ మాధవరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఊళ్ళో నుంచి ఒక ఇంటి నుంచి ఏదో ప్రతి ఎవరో ఒకరు సోల్జర్ అయితే కంపల్సరీ అయితే అవుతారు. అందుకే దీన్ని మిలిటరీ మాధవరం అయితే అంటారు. మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఎర్రకాలువ అయితే వస్తుంది. చూసారా పచ్చని పొలాలు ఈ మధ్యన ఊడ్చినట్టున్నారు. టైం అయితే 9 అయితే అవుతుంది. రోడ్డు మొన్న వరదలకి అయితే మొన్న ఎర్రకాలువ అయితే బాగా ఫుల్ అయిపోయి మొత్తం రోడ్లు గీళ్ళు మొత్తం కొట్టుకుని మళ్ళీ దీన్ని అయితే లైన్ చేశారు. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టుకొచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం పొలాల గిలాలు రైతులు అయితే చాలా నష్టపోయారు అప్పుడైతే. మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు, మొన్న వరదలకి అయితే మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే వచ్చేసినాయి. మొత్తం ఈ రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మీరు చూస్తున్నారు కదా ఈ అంచులు, మీరు చూస్తున్నారు కదా ఆ అంచు దాకా మొత్తం చేలోకి కొట్టుకుపోయింది. రైతులు అయితే చాలా నష్టపోయారు. దగ్గరికి ఈ రోడ్డు వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. మళ్ళీ ఈ మధ్యన గవర్నమెంట్ అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తుంది, ప్యాచ్ వర్క్లు అయితే వేస్తుంది రోడ్డుకి. మొత్తం ఈ రోడ్లు మొత్తం ఈ రాళ్ళన్నీ చేలోకి వెళ్ళిపోయినాయి గాయస్. ఒక రైతులు అయితే ఆ పంట అయితే నష్టపోయారు. మళ్ళీ జాయి కోలుకున్నారు. మనం వచ్చేసి మాధవరం ఎర్రకాలువ దగ్గర అయితే ఉన్నాం. నేనన్న ఎర్రకాలువ కాడికి అయితే వచ్చేసాం గాయస్. నేనైతే మీకు కింద దిగి మొత్తం చూపిస్తాను. వెనకాల
మనమైతే ఇక్కడైతే ఆగుదాం కరెక్ట్గా సెంటర్లో. చూసారా గైస్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుందో. మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్డు అయితే ఇంతకుముందు తీశారు, ఇదైతే వానలకైతే కొట్టుకుపోయింది. అంటే మీరు అర్థం చేసుకుంటే కాలం ఫుల్ అయితే అసలు ఎంత ఫ్లో ఉంటుందో. కాలం అయితే మ్యాక్సిమం చాలా ఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎలా ఉందో. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఈ బ్రిడ్జి చాలా లెంత్ ఉంది, లెంత్ వల్ల పడిపోయినట్టు ఉంది మొత్తం ఇది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే బ్రిడ్జి పడిపోయినప్పుడు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో. ప్రజెంట్ మనం ఉన్న రోడ్ అయితే మొన్న వేసారు దీన్ని, అంత పోయి 6 నెలలు కూడా అవ్వదు. ఇంకైతే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనమైతే మాధవరం ఉన్నాం. మాధవరం నుంచి ఇంకా 1 hour 2 minutes అయితే చూపిస్తుంది గూగుల్లో వాడపల్లికి. కరెక్ట్గా 36 kilometers అయితే రైడ్ అయితే ఉంది ఇంకా. సరే గైస్ అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. మనమైతే మాధవరం ఎర్రకాలువ అయితే దాటేస్తాం. ఇక్కడ నుంచి అయితే రోడ్డు అయితే బాగానే ఉంటుంది. ఓ మనమైతే ఏదో డౌన్ దిగుతున్నాం. రోడ్లు అయితే ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్ అయితే స్టార్ట్ చేసినట్టున్నారు. మనం వచ్చేసి ఇప్పుడైతే రైట్ సైడ్ తిరిగితే కౌన్సిలపాలెం వెళ్తాం, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రావుమేట నెడదోలు అయితే వెళ్తాం. మనం అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. చూస్తున్నారు గైస్, ఇప్పుడు వచ్చి ఈ చెట్టు మీద నుంచి ఒకసారి 2 సంవత్సరాల క్రితం అయితే ఆడుకుంటూ వచ్చి చెట్టు ఎక్కి అయితే కింద పడ్డాను. ఓ 40 రోజులు రెస్ట్ తీసుకున్నాను అంతే, ఏం కాదు. ఇవన్నీ మనకి అలవాటలే. ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్ ఉంది. సమ్మర్లో ఇలాంటి లొకేషన్కి రావాలి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఉంటుంది ఏసీ కూడా సరిపోదు, అంత చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే రావుమట్ల ఊరు స్టార్టింగ్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనమైతే కోటసత్తంతల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం గైస్. గుడి చూసారా ఎంత బాగుందో. లారీ కూడా చూసారా, అసలు సైడ్ కూడా ఇవ్వట్లేదు వీడు. ఇప్పుడైతే మనమైతే నెడదోలు స్టార్టింగ్లో ఉన్నాం. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడి అయితే దాటుతున్నాం. మనమైతే ఇప్పుడు నెడదోలు అయితే మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. ఇవాళ అయితే ట్రాఫిక్ అయితే పెద్ద లేదు. చూసారు గైస్, ఇదైతే మొన్న రీకన్స్ట్రక్షన్ చేశారు పార్కు గట్ట ఐలు నెడదోలు గట్ట అని. భలే డెవలప్ చేశారు కదా మన నెడదోల్ని. ఇక్కడైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. నెడదోలు కూడా బాగానే డెవలప్ అవుతుంది. తాత అడ్డు కూడా తప్పుకుంటలేదు. మనమైతే ఇప్పుడైతే నిడదలో ఉన్న గణేష్ సెంటర్ కాడ అయితే ఉన్నాం. మనమైతే స్ట్రైట్ వెళ్తే పంగిడి వెళ్ళిపోద్ది హైవేకి. మనమైతే రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి అయితే విజయేశ్వరం, ఆత్రేయపురం, వాడపల్లి. చూసారు, ఇదే మన నిడదల్లో గణేష్ సెంటర్. జనం అయితే గట్టిగానే ఉన్నారు. గాయస్ ఇక్కడికి వచ్చాకైతే ఒకసారి దారి అయితే కన్ఫ్యూజ్ అయ్యాం. ఒకసారి అయితే మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. మ్యాప్ ఓపెన్ చేసి చూసాను, అదైతే బ్యాక్ సైడ్ చూపిస్తుంది. అంటే మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఫ్రంట్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, మనైతే బ్యాక్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇంకా మనకైతే 46 minutes అయితే రైడ్ అయితే ఉంది. 27 kilometers ఉంది. మనమైతే యూటర్న్ తీసుకోవాలి, ఎవడొస్తలేదు కదా. ట్రాక్టర్ అయితే జమ్మ వెళ్ళిపోతుంది. ఈ డోజర్ రోడ్ చూడండి, కారిడ్ వచ్చినా లెక్క లేకుండా అడ్డు పెడేస్తున్నాడు ట్రాక్టర్ని. మనమైతే ఈ రోడ్కి అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్గా.
కాలువ చూసారా అసలు ఎంత బాగుందో. ఈత కొడతా రాదు కానీ లేకపోతే నేను మా ఫ్రెండ్ గాడు అందులో ఈత కొట్టేద్దాం. ఈ రోడ్డు కూడా ఎన్లార్జ్ చేసినట్టున్నారు. ఇంతకుముందు అయితే మొత్తం గొదుగుల రోడ్డు, ఇప్పుడైతే మొత్తం డెవలప్ చేశారు. చెట్లు చూసారా, కోనసీమ అంటేనే మినిమం ఉంటుంది. మనమైతే గోపవరం అయితే స్టార్టింగ్లో ఉన్నాం. ఈ బ్రో వచ్చేసి తాడేపల్లిగూడెం అంట. మమ్మల్ని అయితే నిడదల నుంచి ఫాలో అవుతున్నాడు. ఈ బ్రో అయితే మన ఐడి అయితే అడిగాడు, స్ట్రీట్స్ ఆఫ్ గోదావరి అని చెప్పాం. ఆ బ్రో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, స్ట్రీట్స్ ఆఫ్ గోదావరి. ప్రస్తుతం మనం అయితే విజయేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం గైస్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విజయేశ్వరం. ఆ షిప్లు చూసారా, భలే ఉన్నాయి కదా. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. రోడ్ అయితే ఇంకా బాగుంది. చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మనం అయితే విజయేశ్వరం బ్యారేజ్ దగ్గరలో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎలాగుందో. వ్యూ అయితే మామూలుగా ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు దా చూసిన వ్యూ వేరు, ఇది వ్యూ వేరు. చూస్తున్నారు కదా ఎలాగుందో. నాకైతే ఈ వ్యూ చూసినట్టు ఒకటే గుర్తొచ్చింది, వర్త్ వరమా వర్త్. మన డెస్టినేషన్ అయితే వాడపల్లి గైస్. ఇంకా 18 కిలోమీటర్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా వ్యూ అయితే భలే ఉంది. మనమైతే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ రోడ్డు వాడపల్లి 15 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా రోడ్ అయితే ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంది. ఎదరైతే ఎలా ఉంటుంది. చూస్తున్నారు కదా లొకేషన్ అయితే సూపర్ ఉంది. కాకపోతే రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. మొత్తం మా బాడీ అయితే కుదేలు అయిపోయింది అనుకోండి ఈ రోడ్కి. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అయితే మొత్తం అన్ని కుట్లన్నీ మొత్తం ఆత్రేయపురం పూతరేకులే. మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ ఇవి. తూర్పుగోదావరిలో కూడా ఫేమస్ పూతరేకులు. చూస్తున్నారా మొత్తం వరుసగా పూతరేకులు కొట్లే. ఇక్కడైతే బిజినెస్ ఎలా నడుతుందో తెలియదు కానీ మొత్తం ఇంటింటికి కొట్టు ఉందండి, పూతరేకులు కొట్టు. ఇక్కడ ఇంటింటికి కొట్టు ఉందండి చూడండి. ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్. ఫైనల్గా మనమైతే గుడికి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే మన బైక్కి అయితే టికెట్ తీసుకున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. లోపలికి కెమెరా ఎలా లేదంటే అందుకే మొబైల్ అయితే రికార్డ్ చేసాం. భోజనానికి కూడా వచ్చేసాం గైస్, అన్నప్రసాదానికి. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయాక మేమైతే ప్రసాదం తీసుకుని బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనమైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇవాళ వచ్చేసి పెద్ద జనం అయితే లేరు, మొత్తం ఎటు చూసినా ఖాళీగానే ఉన్నారు. అందుకే దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. శనివారం అయితే అసలు జనం అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఎంత క్రౌడ్ అంటే దర్శనానికి మినిమం 2 అవర్స్ అయితే పడుతుంది. మాకైతే 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే గుడి నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుంది, డైరెక్ట్ గోదావరి గడికి వెళ్ళిపోద్ది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అయితే జనం లేరు, అసలు ఫుల్ ఖాళీగా ఉంది. ఫైనల్గా అయితే గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి చూస్తే అలా ఎలా ఉంది.
గోదావరి వ్యూ అయితే చూస్తున్నారు కదా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే కింద అయితే కొంచెం చిరాగ్గా ఉంది. ఇంతలో బాబాయ్ పిలిచి షిప్ ఎక్కుతావు అని అడిగారు. సరే ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కేసాం. చూసారా గైస్, లొకేషన్ అయితే ఎంత బాగుందో. మొత్తం ఇసుక ఇదంతా భలే ఉంది. మా కెమెరామెన్ చూసారా గైస్ ఎలా ఉన్నాడో. మొత్తం వీడియోలు తీసారు, నీరసం వచ్చింది అడిగైతే. ప్లేస్ అయితే గైస్ చాలా బాగుంది. మా ఆవిడకి కూడా చాలా నచ్చేసింది ప్లేస్ అయితే. సూపర్ ఉంది అసలు వ్యూ కూడా. చూసారా గైస్, అసలు బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మామూలుగా అసలు ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ బోట్ మీద అలా వెళ్తుంటే ఆ ఫీలే వేరు. గైస్ మేమైతే వాడపల్లి నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ వెళ్తూ లోపల కాడికి కూడా వెళ్ళాం. చూసారా గైస్ ఆ లొకేషన్ అయితే ఎలా ఉందో. లిటరల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. అటు సైడ్ వెళ్తే అక్కడే మన RX 100 షూటింగ్లో సాంగ్ ఉంది కదా, షూట్ అయితే అక్కడే చేశారు అది. ఇంకా గైస్ ఇంక ఎదరికెళ్తే అక్కడ ఉంటుంది స్పాట్ అయితే. RX 100 సాంగ్ అయితే అక్కడే షూట్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ లోకల్ అయితే అసలు కళ్ళు అయితే చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. మైండ్ బ్లోయింగ్ అలాగైతే ఉన్నాయి గైస్. ఈ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా. మీకు ఇది ఫోన్లో చూసే కన్నా రియల్గా చూస్తే అలా ఫీలింగ్ వచ్చింది మాకైతే. రైడ్ అయితే చాలా బాగా అయితే అనిపించింది. మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పండి. అలాగే మా ఛానల్ అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో అయితే ఇది గైస్. ఇవాళ రైడ్ అయితే చాలా బాగా జరిగింది. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ ముందు మీకు వస్తాయి. మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంకా ఇంతటితో వీడియో సమాప్తం. బాయ్ బాయ్.